హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈ రోజు మీ ముందుకైతే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్తో వచ్చానండి. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్లో అయితే పార్క్ అండ్ సేల్ చేశారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని కొడితే మా ఆఫీస్ లొకేషన్ మీకు వస్తుంది. సరే, వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి 2018 మోడల్ అండి, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. ఈ వెహికల్ మీకు చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది, అలానే మిడిల్ వేరియంట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ మనకి సీసీ చూసుకున్నట్టయితే 1300 సీసీతో వస్తుంది. ఈ వెహికల్ మనకి రన్నింగ్ చూసుకున్నట్టయితే 51,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి వెహికల్. రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకి AP16 విజయవాడ రిజిస్ట్రేషన్లో ఉంది. ఈ వెహికల్కి 4 సీల్ టైర్లు అయితే వచ్చాయి. అలానే ఈ వెహికల్ ఒకసారి మన ఇంటీరియర్ కూడా చూసుకుందాము. మీకు ఇప్పుడు ఫ్రంట్ రో అయితే చూపిస్తున్నాము. దీనికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలానే స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ వస్తుంది. సైడ్ 2 ఎలక్ట్రానిక్ మిర్రర్స్తో. ఈ వెహికల్ వుడెన్ ఫినిష్తో వస్తుందండి. మీకు ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అలానే ఈ వెహికల్ మీకు మైలేజ్ పరంగా చాలా బాగుంటుంది. మాన్యువల్ స్పీడ్ బాక్స్, మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్. అలానే ఒకసారి మనం బ్యాక్ రో కూడా చూసుకున్నాము. సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ మీద అయితే జరిగింది ఈ వెహికల్. ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఈ వెహికల్కి లేదు. టైర్లు కూడా 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ మనకి 1300 సీసీతో వస్తుంది. మీకు మైలేజ్ చూసుకున్నట్టయితే హైవే మీద మీకు 20 నుంచి 23 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. మీకు లోకల్లో చూసుకున్నట్టయితే 17 నుంచి 19 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. సరే, ఈ వెహికల్ డిక్కీ స్పేస్ కూడా మనం చూసుకుందాము. డిక్కీ అనేది చాలా బాగుంటుందండి. డిక్కీ స్పేస్ కూడా మీకు చూడొచ్చు, కార్ సీట్ కవర్తో సహా వచ్చింది. 3-4 బ్యాగ్స్ వరకు పడతాయి. అలానే లాంగ్ డ్రైవ్ కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది సుజుకి స్విఫ్ట్ డిజైర్ అడుగుతున్నారు. ఈ వెహికల్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు వెహికల్కి ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ కానీ ఎటువంటిది లేదు. అలానే మీకు సైడ్ మిర్రర్స్లో కూడా ఇండికేటర్ వస్తుంది. ఈ వెహికల్ అనేది మనకి DDIS ఇంజన్తో వచ్చింది. అలానే ఈ వెహికల్ మనకి 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇవి RC వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే మనకి 2033 దాకా ఉంది. 2033 దాకా అయితే ఈ వెహికల్ RC వ్యాలిడిటీలో ఉంది. ఒకసారి ఈ వెహికల్ మనం స్టార్ట్ చేసి కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపించడం జరుగుతుందండి. మీరు చూసుకున్నట్టయితే ఇది DDIS ఇంజన్తో వస్తుంది, 1300 సీసీతో వస్తుంది. అలానే మీకు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ అప్పరంగానే రైట్ అప్పరంగానే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు వెహికల్కి. సరే, మీకు ఇంజన్ నాయిస్ కూడా వినొచ్చు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలానే మీకు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. వెహికల్ మీకు ఇంటీరియర్లో కూర్చొని మీరు నడుపుతున్నప్పుడు కూడా సస్పెన్స్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం కానీ, AC కంప్లైంట్ రావడం కానీ అలాంటిది ఏమీ లేదండి. వెహికల్ అయితే మొత్తం ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్ సింగిల్ ఓనర్ పేరు మీదే ఉంది. AP16 విజయవాడ రిజిస్ట్రేషన్లోనే ఉందండి. ఈ వెహికల్ మనం ఫైనాన్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం. అలానే ఎటువంటి RTO సర్వీస్ కావాలన్నా మన క్రేజీ కార్స్ తరపు నుంచి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2018 మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అండి. 2033 వరకు వ్యాలిడిటీలో అయితే ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి లేదండి. ఇన్సూరెన్స్ పోర్ట్లో లేదు. ఇన్సూరెన్స్ అయితే మనమే కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్కి మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం. అలానే ఎటువంటి RTO సర్వీస్ కావాలన్నా మన క్రేజీ కార్స్ నుంచి తరపు అయితే మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఈ వెహికల్కి మన ఇంటీరియర్లో 4 పవర్ విండోస్, టచ్ స్క్రీన్, అలానే సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఈ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ కూడా వస్తాయి. వెహికల్కి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ కూడా రావట్లేదు. ఈ వెహికల్ రన్నింగ్ కూడా చాలా బాగుందండి. కస్టమర్ కూడా మైలేజ్ బాగా వస్తుందని చెప్తున్నారు. చాలా మంది అయితే మనల్ని స్విఫ్ట్ డిజైర్ కావాలని అడుగుతున్నారు. ఈ వెహికల్ అయితే మనకి బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ మీ ముందుకైతే తీసుకొచ్చాము. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి 7 లక్షలుగా చెప్తున్నారు, 7 lakhsగా చెప్తున్నారు. ఈ రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి, బార్గెనింగ్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది క్రేజీ కార్స్ది. ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మా క్రేజీ కార్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మా తరపు నుంచి మీకు ఫైనాన్స్ సర్వీస్, అలానే RTO సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెహికల్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాం మేము. మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.